మనం మే 20 తారీఖున జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా, అదేవిధంగా 'సింహాద్రి' సినిమా రిలీజ్ సందర్భంగా మచిలీపట్నంలో ఫ్యాన్స్ చేసిన అత్యుత్సాహం పైన పోలీసులు సీరియస్ అయ్యారు. పోలీసులు అంటే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి సుమోటోగా తీసుకుని బందరు రాబర్ట్‌సన్ పోలీస్ స్టేషన్‌లో అయితే కేసు నమోదు చేశారు. 9 మంది పైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 9 మంది పైన కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. మే 20 తారీఖు మనం చూసాము, అత్యంత దారుణంగా 2 మేకపోతులను తీసుకొచ్చి జీ3 థియేటర్ అంటే మచిలీపట్నం జీ3 థియేటర్ వద్ద సింహాద్రి సినిమాని రిలీజ్ చేశారు. ఆ రోజు రిలీజ్ సందర్భంగా, అదేవిధంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అత్యంత పాశవికంగా 2 మూగజీవుల్ని ఎత్తుకుని అత్యంత దారుణంగా అక్కడ డ్యాన్స్ వేయడం, చిందులు వేయడం, వాటి మీద పాలు పోయడం, పాశవికంగా ప్రవర్తించారు. అంతా వీడియోలు కూడా బయటకు వచ్చిన సందర్భంగా 2-3 రోజుల తర్వాత ఇప్పుడు పోలీసులు అయితే స్పందించారు. నిన్న దీనికి సంబంధించిన ఘటన మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా అయిందని పోలీసులు అక్కడ స్థానిక సిఐ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అటు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హీరోకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఫ్యాన్స్ వ్యవహరించారంటూ కూడా పెద్ద ఎత్తున అప్పుడు మండిపాటు గురయ్యారు. అయితే దీనిపైన ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందించలేదు. ఒకవైపున ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకి అటెండ్ కాలేదనే దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసినటువంటి ఈ రచ్చ కారణంగా ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా ఉందని కూడా చాలామంది మండిపడుతున్న పరిస్థితి ఉంది. మచిలీపట్నంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అప్పుడు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైందని చెప్పుకోవచ్చు. ఇంత దారుణంగా ఫ్యాన్స్ ప్రవర్తిస్తారా? మూగజీవుల్ని ఆ విధంగా ఎత్తుకుని చిందులు వేస్తూ ఫ్లెక్సీల మీద పాలు పోస్తూ ఆ విధంగా ప్రవర్తిస్తారంటూ పెద్ద ఎత్తున మిగతా అంటే హీరోల ఫ్యాన్స్ కూడా మండిపడిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తరపున ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు. కనీసం ట్విట్టర్ ద్వారా కూడా ఆయన స్పందించలేదని చాలామంది మండిపడుతూ ఉన్నారు. జంతు ప్రేమికులు కానీ అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక హీరో ఖచ్చితంగా మోటివేట్ చేస్తారు. ఇప్పుడు చాలా యాడ్స్ ఇస్తూ ఉంటారు హీరోలు. ఆ యాడ్స్ ఇచ్చి వాటిని కొనుగోలు చేసే విధంగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాంటి హీరోలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ ఫ్యాన్సే ఆ థియేటర్ల ముందు, ఆయన ఫ్లెక్సీల ముందే ఆ విధంగా జంతువుల్ని ఎత్తుకుంటూ అత్యంత పాశవిక వాడిని ఇబ్బంది గురి చేస్తూ చేసినటువంటి దృశ్యాలు మీడియాలో ఈ విధంగా వస్తున్నా కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముఖ్యంగా జంతు ప్రేమికులు దీనిపైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఒక ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్ ఎవరు కూడా ఇలా చేయొద్దు, ఇలా చేస్తే వాళ్ళని ఎవరిని కూడా తను ఉపేక్షించనే విధంగా ఒక చిన్న ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అయినప్పటికీ మచిలీపట్నం మే 20 జరిగిన ఈ ఘటనకు సంబంధించి మచిలీపట్నం రాబర్ట్‌సన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. వాళ్ళందరూ కూడా 9 మంది కూడా మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా రాబర్ట్‌సన్ ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళుగా గుర్తించారు. వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ జీ3 యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, విచారణ చేస్తున్నాము, సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఎవరైనా ఫ్యాన్స్ ఇలాంటి ఘటనలకు పాల్పడితే కనుక ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందస్తుగానే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ముందుగానే పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇకపైన రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రిలీజ్ సందర్భంగా ఇలాంటి అతి ఓవర్ యాక్షన్ చేసే కార్యక్రమాలని పెట్టొద్దని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలు కావడం ఖాయమని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV విజయవాడ నుండి.